అనగనగా చింతలపాడు అనే గ్రామంలో రాజు, రోహిణి అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి వైకుంఠం, భార్గవి అని 2 పిల్లలున్నారు. రాజు వ్యవసాయం చేస్తూ అలా వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు వైకుంఠం, భార్గవి బయట ఆడుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. పిల్లలెందుకలా గొడవ పడుతున్నారు? అన్నా చెల్లెలు అంటే ఇద్దరూ కలిసిమెలిసి హాయిగా ఉండాలి కాని మీరెప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. అబ్బబ్బా పిల్లలు, ఏంటి గోల? వేసవికాలం వచ్చేసింది. పాఠశాలకు సెలవులిస్తారు. ఇక వీళ్ల గోల భరించాల్సిందే. ఇది తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది. అవును రోహిణి, వేసవికాలం అంటేనే భయమేస్తుంది. ఈ సంవత్సరం మనకింకా ఎన్ని పరీక్షలు ఎదురవుతాయో. దేని గురించండి మీరు మాట్లాడుతున్నారు? అదే రోహిణి, వ్యవసాయం గురించి. ఈ సంవత్సరం ఎండలు బాగా కాస్తాయని ఊర్లో వాళ్ళు చెప్తుంటే విన్నాను. ఈ సంవత్సరమైనా మన పంట చేతికొస్తుందో లేదో అని చాలా భయంగా ఉంది. అవునండి, మనకి వ్యవసాయమే జీవనాధారం. అలాంటిది ఈ పంట పోతే మనం పస్తులుండాల్సొస్తుంది అని ఇద్దరూ అనుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా ఒకరోజు రాజు బయటికి వెళ్తూ ఉంటాడు. మార్గమధ్యంలో అతనికి జమీందారు కనిపిస్తాడు. నమస్కారమయ్యా. ఆ రాజు, ఏంటయ్యా సంగతి? ఇలా వస్తున్నావు? ఏమీ లేదయ్యా. మీ దగ్గర నేను కౌలుకి పొలం తీసుకున్నాను కదా, ఆ పైన పొలం మీదే కదయ్యా. దాన్నుండి ఒకసారి నాకు నీరు వదిలితే నేను నా పొలానికి పెట్టుకుంటానయ్యా. రాజు, నువ్వే చూస్తున్నావు కదా, ఎండలు మండిపోతున్నాయి. ఆ వచ్చిన నీరు నా పొలానికే సరిపోవడం లేదు. ఇంక నీ పొలానికి నేనెలా వదిలిపెడతాను? అది కాదయ్యా, నీరు లేకపోతే నా పొలం మొత్తం ఎండిపోతుంది. దయచేసి ఒక్కసారికి విడిచిపెట్టండయ్యా. సరే రాజు, ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఒప్పుకుంటాను. కాని దానికి కొంచెం ఖర్చవుతుంది సుమీ. నీరు మాత్రం కొద్ది మొత్తంలోనే ఇవ్వగలను. కృతజ్ఞతలయ్యా అంటూ అక్కడ్నించి వెళ్ళిపోతాడు రాజు. కొన్ని రోజులు గడుస్తాయి. అలా ఒకరోజు రాజు, రోహిణి చెట్టు కింద కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఎండాకాలం వలన మనకి త్రాగడానికి కూడా మంచినీరెక్కడా దొరకడం లేదయ్యా. తాగునీరు పక్కూర్నించి తేవలసొస్తోంది. అయినా ఈ సంవత్సరం ఎండలింకా ఎక్కువగానే ఉన్నాయే. ఎక్కడా చుక్క నీరు కూడా ఉండటం లేదు. పొలం మొత్తం బీడు బారిపోయేలా ఉంది. అదేంటయ్యా, జమీందార్ని అడిగి మన పొలానికి నీరు పెట్టారు కదా. ఆయనిచ్చిన కొద్ది మొత్తం నీరు ఈ ఎండలకి ఎప్పుడో ఆవిరైపోయింది రోహిణి. పొలాన్ని చూస్తే భూమాత దాహంతో నీళ్ల కోసం నా వంక చూస్తున్నట్టనిపిస్తోంది. ఇలా అయితే పొలం కోసం చేసిన అప్పుల్ని కూడా మనం తీర్చలేం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వైకుంఠం, భార్గవి అక్కడికొస్తారు. నాన్నా, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ఏమీ లేదులే నాన్నా, మన పొలం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నాన్నా, మాకు వేసవి సెలవులిచ్చేశారు కదా, కాబట్టి నేను, అన్నయ్య కలిసి మీకు పొలంలో సాయం చేయడానికొస్తాం. వద్దమ్మా, ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. మీరిద్దరూ చక్కగా ఇంట్లోనే ఉండి ఆడుకోండి. అది కాదు నాన్నా, మేం కూడా మీతో పాటు వస్తాం. మీ కష్టం విలువ మాకు కూడా తెలియాలి కదా. మా బడిలో మాస్టారు రైతు దేశానికి వెన్నెముక అని, రైతు మట్టిలో చేయి పెట్టందే మన చేతి 5 వేళ్లు నోట్లోకి వెళ్ళవని చెప్పారు. అవును నాన్నా, మీ మాస్టారు చెప్పింది నిజమే. రైతు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందరూ రైతు గురించి చాలా తేలిగ్గా మాట్లాడతారు కానీ వెనకున్న కష్టం మాత్రం ఎవ్వరికీ తెలీదు. ఈ ఎండాకాలం వస్తేనే రైతులకు ఒక గండంగా మారిపోతుంది. అలాంటప్పుడు ఈ వ్యవసాయాన్ని వదిలేసి వేరే పని ఏదైనా చేసుకోవచ్చు కదా నాన్నా. అది సరైన నిర్ణయం కాదమ్మా. అందరూ ఇలా అనుకుని వ్యవసాయాన్ని వదిలేస్తే ఇక ఎవరు పంటలు పండిస్తారు? అలాంటప్పుడు ఈ ప్రపంచమే ఆగిపోతుంది తల్లి. ఈ సంవత్సరం పంటలు బాగా పండకపోతే మళ్లీ సంవత్సరం పంటలు బాగా పండొచ్చు, కానీ వ్యవసాయాన్ని మాత్రం వదిలేయకూడదు అని తన పిల్లలతో చెప్తూ ఉంటాడు. ఇలా రాజు తన వ్యవసాయాన్ని నమ్ముకుంటూ జీవనం గడుపుతూ ఉంటాడు. ఎండలకి ఊర్లో ఒక గడ్డి మొక్క కూడా మొలవదు. దీంతో పశువులకు కూడా మేత దొరకడం కష్టమవుతుంది. దీంతో రాజు ఇంట్లో ఉన్న 2 ఎద్దులు
గట్టిగా అరుస్తాయి. బబ్బబ్బబ్బా! ఏవైందయ్యా వీటికి? ఎందుకింత గట్టిగా అరుస్తున్నాయి? మనకి నీళ్లు దొరకడానికి ఎంత కష్టమవుతుందో వాటికి మేత దొరకడం కూడా అంతే కష్టమవుతుంది రోహిణి. ఊరి మొత్తం వెతుకొచ్చాను, ఎక్కడా కొంచెం గడ్డి కూడా దొరకలేదు. అవునయ్యా, మనమెలా పస్తులుంటున్నామో ఈ పశువులు కూడా అలాగే పస్తులుంటున్నాయి. అవునే, వీటికి సరైన ఆహారం అందకపోవడం వల్ల చాలా బలహీనంగా తయారయ్యాయి. దీంతో పొలంలో కూడా సరిగ్గా పనిచేయలేకపోతున్నాయి. అవునయ్యా, పక్కూరు నుంచి పశువుల దాణా తేవడానికి కూడా మన దగ్గర తగినంత డబ్బు కూడా లేదు అంటూ బాధపడుతుంది. ఇలా ఊర్లో ఎటు చూసినా నీటి కరువు తాండవిస్తూ ఉంటుంది. చెరువులు మొత్తం ఎండిపోతాయి. ఎండ తీవ్రతకి ఊర్లో ఉన్న ప్రజలు బయటికి రావడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఇలా గ్రామంలో ఎండ తీవ్రత ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉండగా రాజు, రోహిణి ఒకరోజు పొలం దగ్గరికి వెళ్తారు. అక్కడ పొలం చూసేసరికి మొత్తం ఎండిపోయి కనిపిస్తుంది. పొలంలో ఒక్క చుక్క నీరు కూడా లేకుండా బీటలు బారిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. దీంతో రాజు రోహిణితో, రోహిణి, ఇలా అయితే మనకి ఈ సంవత్సరం కూడా పంట పండడం చాలా కష్టమవుతుంది. ఈ సంవత్సరం వర్షాలు కూడా అంతగా పడకపోవడం వల్ల భూగర్భ జలాల్లో కూడా నీరు బాగా ఇంకిపోయింది. కాబట్టి నువ్వింటికెళ్ళి 2 బిందెల్ని తీసుకునిరా. సరేనయ్యా అంటూ గబగబా ఇంటికెళ్ళి 2 బిందెల్ని తీసుకొనొస్తుంది. తనతో పాటు పిల్లలు కూడా వస్తారు. మీరెందుకమ్మా వచ్చారు? ఎండ చాలా ఎక్కువగా ఉంది, ఇంటికెళ్ళిపోండి. ఏం పర్లేదు నాన్న, మేం కూడా మీకు సాయం చేస్తాం. సరే పదండి అంటూ పక్క ఊర్లో ఉన్న చెరువులో నుంచి బిందెలతో నీళ్లు తీసుకునొచ్చి పొలాన్ని తడుపుతూ ఉంటారు. కాని ఎంతకీ పొలంలో నీరు నిలవకుండా మొత్తం నీరు ఇంకిపోతూ ఉంటుంది. ఇలా రోజు పొలానికి వెళ్లి పొలాన్ని తడుపుతూ ఉంటారు. ఒకరోజు పొలం తడుపుతూ ఉండగా భార్గవి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. తనెంత లేపినా లేవదు. దీంతో రాజు కంగారుపడి, అమ్మా భార్గవి, లేమ్మా భార్గవి, లేమ్మా లే, ఏమైందమ్మా లే అంటూ లేపుతాడు. రోహిణి మంచినీళ్లు తీసుకుని భార్గవి ముఖం మీద చల్లుతుంది. భార్గవి పైకి లేస్తుంది. ఇక చేసేది ఏం లేక పిల్లల్నిద్దర్నీ తీసుకుని ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రాజు వైద్యుణ్ణి ఇంటికి తీసుకొనొస్తాడు. అయ్యా చూడండయ్యా, మా పాపకేమైందో ఏంటో, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. వైద్యుడు భార్గవిని చూసి, రాజు, ఎందుకు కంగారు పడతావు? ఏమీ కాలేదు. ఎండ ఎక్కువగా ఉండడం వలన మీ పాపకి వడదెబ్బ తగిలింది. కొంచెం విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. ఇదిగో ఈ మందులు వేయించండి అంటూ అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఇక రాజు చేసేదేం లేక తన పొలానికి నీళ్లెలా పెట్టాలో తెలియక ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఒక పెద్దాయన వచ్చి రాజుతో, ఏమైంది రాజు? ఎందుకలా నిరుత్సాహంగా ఉన్నావు? ఏం చెప్పమంటారు పెద్దయ్యా? మీకు తెలిసిందేగా, ఎండలు చూస్తే అగ్నిలా మండిపోతున్నాయి. ఎటు చూసినా చుక్క మంచి నీరు కూడా లేదు. పక్కూర్లో ఉన్న చెరువులో నీళ్లు తెస్తూ పొలాన్ని తడుపుతూ ఉంటే ఇంతలో పాపకిలా జరిగింది అంటూ జరిగింది చెప్తాడు. అప్పుడా పెద్దాయన, అవును రాజు, ఈ సంవత్సరం మన ఊర్లో ఎండల వల్ల బాగా కరువు సంభవించింది. దాదాపు మన ఊర్లో రైతులందరి పరిస్థితి కూడా ఇదేనయ్యా. అవును పెద్దయ్యా, ఈ పంట కోసం చాలా అప్పు చేశాను. ఇప్పుడు పంట సరిగ్గా పండకపోతే మా కుటుంబం పరిస్థితి అస్తవ్యస్తమవుతుంది. నాకేం చేయాలో తెలియడం లేదు పెద్దయ్యా. నాకర్థమైంది రాజు, నువ్వేమీ బాధపడకు. నా దగ్గర నీళ్లు తోడే యంత్రం ఉంది. కాబట్టి నువ్వు పైపులు వేసుకుని నీ పొలానికి నీరు పెట్టుకో. చాలా కృతజ్ఞతలు పెద్దయ్యా. నువ్వు చేసే ఈ సాయం నేనెప్పటికీ మర్చిపోను. సరి సరి రాజు, ఇక నేను వెళ్తాను. నువ్వింటికి వెళ్ళి మీ పెద్దమ్మతో చెప్పి ఆ యంత్రాన్ని తీసుకురా. అలాగే పెద్దయ్యా అంటూ అక్కడ్నించి వెళ్ళి ఆ యంత్రాన్ని ఇంటికి తీసుకొనొస్తాడు రాజు. ఏమయ్యా, ఎక్కడిదిది? ఎవరిచ్చారు? మా పెద్దయ్య ఇచ్చారే. అంటూ జరిగిందంతా రోహిణితో చెప్తాడు. చాలా సంతోషమయ్యా అంటూ
అక్కడ్నించి యంత్రాన్ని తీసుకుని చెరువు దగ్గరికి వెళ్తారు. కాని ఆ చెరువు అప్పటికే ఇంకిపోయి ఉంటుంది. అది చూసి రోహిణి, ఇదేంటయ్యా, మన చేతిలో యంత్రం ఉంది అనుకుంటే ఇలా జరిగిందేంటి? ఏం చేస్తాను రోహిణి, అంతా మన తలరాత. ఊరందరికీ ఇది ఒక్క చెరువే కాబట్టి అందరూ దీనిలోని నీళ్లే ఉపయోగించుకున్నారు. కాబట్టి ఇది ఎండిపోయింది. ప్రభుత్వం ప్రతి ఊరికి నీటి వనరుల్ని సమకూర్చడానికి ఎన్ని పథకాలు చేపట్టినప్పటికీ పర్యావరణ కాలుష్యం వల్ల ఎండ తీవ్రత ఎక్కువై నీళ్లు చాలా వేగంగా ఆవిరైపోతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దామయ్యా సరేలే, పక్క ఊర్లో నీళ్లున్నాయో లేవో కనుక్కుంటాను అంటూ అక్కడ్నించి పక్కూరికి వెళ్తాడు రాజు. కాని అక్కడ కూడా చెరువులన్నీ ఎండిపోయి ఉండటం వల్ల నిరాశతో వెనక్కి తిరుగుతాడు. ఇలా వాళ్ళిద్దరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ పంటకు తగినంత నీరు అందించలేకపోతారు. దాంతో ఆ సంవత్సరం వాళ్ళు నష్టానికి గురవుతారు. ఇలా పల్లెటూరులో ఎండాకాలం వస్తే చాలు రైతులు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఇక చేసేదేం లేక రాజు, రోహిణి ఇద్దరూ దిగులుగా ఆ వచ్చిన కొంత మొత్తం పంటతోనే ఆ సంవత్సరం తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మనం పర్యావరణాన్ని కలుషితం చేయడం వలన సరైన సమయానికి వర్షాల్లేక వ్యవసాయం పైన ఆధారపడిన రైతులు ఎంతో మంది మరణిస్తున్నారు. మనం ఇకనైనా భూమిని, గాలిని కలుషితం చేయడం మానేసి పర్యావరణాన్ని కాపాడుకుందాం. రైతులకి మనవంతు సహాయం చేద్దాం. ఒకానొక పల్లెటూరులో మాణిక్యమనే ముసలవ్వ ఉండేది. ముసలవ్వ ముగ్గురు పిల్లలు పట్నంలో స్థిరపడిపోవడంతో మాణిక్యమవ్వ పల్లెటూరులో ఒక్కతే ఉండేది. అవ్వకు ఉన్న ఒక అందమైన పెంకుటిల్లే ఆమెకు లోకం. ఓపిక లేకపోయినా రోజూ ఇల్లు శుభ్రం చేస్తూనే ఉండేది. అవ్వకు బయట పనుల్లో సాయం చేసేవాడు సీను అనే 15 ఏళ్ల కుర్రవాడు. సీనుకి తల్లిదండ్రులు లేరు. ఊరి పెద్దలు దయ చూపించి సీనుని చదివిస్తున్నారు. అవ్వ సీను మీద జాలిపడి పైగా తనకు తోడుగా కూడా ఉంటాడని సీనును చేరదీసింది. సీను కూడా అవ్వకు సాయం చేస్తూ అవ్వతోనే ఉండేవాడు. అబ్బబ్బా అవ్వా, రోజు ఊరికే దులిపేస్తూ తుడిచేస్తూ ఉంటావు. నడుము పని చేయకపోయినా ఎందుకంత కష్టపడుతున్నావు? నీకు పెళ్లి చేద్దామని. ఏంటి వెటకారమా? అయినా ఈ అనాథని ఎవరు పెళ్లి చేసుకుంటారే అవ్వా? అవ్వ ఆ మాటకు సీను నెత్తిమీద బూజుకర్రతో ఒక్కటిచ్చింది. అబ్బా, చంపేసేవే అవ్వా, ఎందుకు అంత దెబ్బ కొట్టావు? నేనేమన్నానని? నేను లేనట్రా నీకు నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను. నీ పిల్లలకి స్నానం చేయాల్సింది నేనే. ఇంకోసారి అనాథ అన్న మాట నోట వెంబడి వచ్చిందా ఈసారి పుర్రవాసిపోద్ది, జాగ్రత్త. సరదాగా అన్నావా? నువ్వే నాకు అమ్మైనా నాన్నైనా. ముందు నన్ను పోలీస్ అయిపోని, అప్పుడు చేద్దుగాని పెళ్ళి. బడికి టైం అయింది, వెళ్ళొస్తావా? టాటా. సీను అన్న మాట అవ్వను ఒకంత బాధకు గురిచేసింది. బూజుకర్ర అక్కడే పడేసి తన గదిలోని బీరువా దగ్గరికి వెళ్లి ఏవో కాగితాలు తీసుకుని బయటకొచ్చి అరుగు మీద కూర్చుంది. దారిని పోయే వాళ్లని చూస్తూ ఎవరిని పిలుద్దామా అని ఆలోచిస్తుంది. పక్కింట్లోనే ఉండే కోటయ్య అనే పెద్దాయన అవ్వ ముందు నుండి వెళ్తూ కనిపించాడు. అబ్బాయ్ కోటయ్య, ఒకసారి ఇలా రారా. చెప్పవా, ఏంటి సంగతి? ఒక చిన్న పని చేసి పెట్టు. ఈ కాగితాలు ఒకసారి చదివి వినిపించు కదా. ఇవి ఆస్తి కాగితాలు, ఇప్పుడు వీటితో పనేంటి? ఇల్లు గాని అమ్మేస్తావా? అమ్మితే నాకే చెప్పు, నేనే కొనుక్కుంటా. అమ్మకానికి కాదు, ఇందులో ఈ ఇల్లు నా ఒక్కదాని సొంతమే అనుందా, లేక నా పిల్లలకి కూడా హక్కు ఉందనుందా చూసి చెప్పు. కోటయ్య కాగితాలను అటూ ఇటూ తిరిగేసి వాటిని చదివి చూశాడు. లేదవ్వా, ఆస్తి నీకు మాత్రమే సొంతం. దీన్ని ఏం చేసుకుంటావో నీ ఇష్టమని ఉంది. ఇందులో నీ పిల్లలకి మాట్లాడడానికి కూడా లేదు. అలాగా, మంచి మాట చెప్పావు. ఇక వెళ్ళిరా నాయనా, నీ పని చెడగొట్టాను. సరే గాని ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చూస్తున్నావవ్వా? సీనుకి ఈ ఇల్లు రాసిద్దామనుకుంటున్నాను. నేను కూడా పుట్టుకుమంటే వాడికి ఉండడానికి దిక్కేది. నా పిల్లలొచ్చి ఈ ఇల్లు మాది అంటే సీను ఎక్కడికి పోతాడు? కన్న బిడ్డల్ని కాదని ఒక అనాథకి ఇంత ఆస్తి అప్పచెప్తావా? ఇది అన్యాయం అనిపించట్లేదా? ఈ ఇంటికంటే 10 రెట్లు ఆస్తి మా పిల్లలకిచ్చాడు మా ఆయన. అందుకే వాళ్ళు ఈ ఇంటి వైపు, నా వైపు తిరిగి చూడలేదు.
సీను 5 ఏళ్ల బట్టి నా కూడా ఉండి నా అవసరాలు చూస్తున్నాడు. వాడు మనవడైతే నేను వాడికే కదా ఇచ్చేది. మాణిక్యం కాగితాలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. కోటయ్య తన దారిన తాను నడుస్తూ ఆలోచనలో పడ్డాడు. ఈ ముసల్ది ఎప్పుడు బకెట్ తన్నేస్తుందా? ఈ ఇల్లు నా ఇల్లు చేసుకుందామని నేను చూస్తుంటే ఈవిడ గారు ఇంకొకడికి కట్టబెట్టేలా చూస్తుంది. లాభం లేదు, ఏదో రకంగా ఈ ఇల్లు నాకే వచ్చేలా చేసుకోవాలి. ఆ మరుసటి రోజు కోటయ్య ఉదయాన్నే సీను, అవ్వ టిఫిన్ చేస్తుండగా ఇంట్లోకి వెళ్ళాడు. బాబు సీను, నీకోసం కొత్త బట్టలు తెచ్చాను, తీసుకో. సీను కోటయ్యని చూసి ఆశ్చర్యపోయాడు. కోటయ్య ఆ కాసేపు ఊరికే ఆడావిడి చేసేశాడు. ఇక నుండి నీకేం కావాలన్నా నన్ను అడుగు బాబు. ఇదిగో 100 రూపాయలు, వెళ్ళి ఏమైనా కొనుక్కో. బడికి టైం అయిపోతుంది కదా, వెళ్ళు వెళ్ళు. కోటయ్యని చూసి ఏమనాలో అర్థం కాక సీను పుస్తకాల బ్యాగు తీసుకుని అయోమయంగా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ఏంట్రా అబ్బాయి, ఏంటి హడావిడి చేస్తున్నావు? అవ్వా, నీకు విషయం చెప్దామని వచ్చాను. సీనుగాడిని నేను దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను, ఏమంటావు? దత్తత తీసుకుంటావా? ఉన్నట్టుండి ఈ ఆలోచన ఎందుకొచ్చింది? కొంపదీసి నా ఇంటి మీద కన్నుగాని వేశావా ఏంట్రా? చాచా, అంతటి నీచ బుద్ధి నాకైతే లేదు. అవసరమైతే సీనుగాడికే నా 2 ఇళ్ళు రాసివ్వగలను. ఏదో వాడికి తల్లిదండ్రుల ప్రేమ రుచి చూపిద్దామని నా ఉద్దేశం, అంతే. అది కాదు. అప్పుడే నువ్వు సమాధానం చెప్పాల్సిన పని లేదు, తీరికగా ఆలోచించుకొని చెప్పు. రేపు వాడికి పెళ్ళైతే ఒక కుటుంబం కావాలి కదా. నువ్వు ఒక్కదానివే వెళ్తావా ఏంటి? వచ్చే అమ్మాయి కూడా సీనుగాడు అనాథని తెలిస్తే విలువ ఇస్తుందా? ఆలోచించు మరి. కోటయ్య గడగడా మాట్లాడేసి వెళ్ళిపోయాడు. అవ్వకు కోటయ్య బుద్ధి తెలుసు, కాని అతని మాటలు ఆలోచింపజేశాయి. ఈ కోటయ్య దుర్బుద్ధి కలిగినవాడే, కాని వాడి మాటల్లో నిజం లేకపోలేదు. సీనుకి నిజంగా ఒక కుటుంబం ఉంటే అన్నీ చూసుకుంటారు కదా. ఈ వయసులో నేను వాడికి భారం అవ్వడం తప్ప చెయ్యగలిగిందేముంది? మాణిక్యమవ్వ ఆ రాత్రి ఆలోచిస్తూ నిద్ర పట్టక సీను అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వా, ఏంటి నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాయనా, ఇలారా కూర్చో. నాకు కూడా నిద్ర పట్టట్లేదవ్వా, పరీక్షలు దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా. సరేగాని నీకు అమ్మా నాన్న ఉంటే బావుండు అని ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు అనిపించింది. బడిలో ఏదైనా కార్యక్రమాలు జరిగితే అందరి తల్లిదండ్రులు వస్తున్నారు, నాకు కూడా ఎవరైనా వస్తే బాగుండు అనిపిస్తుంది. నువ్వు కూడా అంత దూరం నడవలేవాయే, ఏం చేస్తాం? దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు కదా. ఆ మాటకు అవ్వ మనసు చివుక్కుమంది. నువ్వున్నావు కదా, చాలా అంటావనుకున్నాను సీనయ్య. సరే, నీ కోరిక నేనెందుకు కాదంటాను. 2 రోజుల తర్వాత అవ్వ కోటయ్య ఇంటికి వెళ్ళింది. కోటయ్య భార్య లక్ష్మి, కోటయ్య కొడుకు అవ్వ చుట్టూ నిలబడ్డారు. నువ్వు చెప్పింది బాగా ఆలోచించాను కోటయ్య. సీనుగాడికి ఒక కుటుంబం దొరుకుతుందంటే నాకు సంతోషమే. వాణ్ణి బాగా చూసుకుంటానని మీ ముగ్గురు మాటివ్వాలి నాకు. ఈ విషయంలో నువ్వేం ఆలోచించాల్సిన పని లేదవ్వా. సీనుని నీ ఇంటిని కూడా మా సొంతం అన్నట్టు చూసుకోము. లక్ష్మి మాటకి అవ్వకు అనుమానం వచ్చింది. కోటయ్య మాట్లాడొద్దు అన్నట్టు లక్ష్మిని కోపంగా చూశాడు. అవ్వ మరో మాట లేకుండా అక్కడి నుండి బయటకొచ్చేసింది. అమ్మ దొంగల్లారా, నా ఇల్లు కాజేయడం కోసమా సీనుని దత్తత తీసుకుంటామన్నది చెప్తా మీ. 1 వారం రోజులకు కోటయ్య లక్ష్మి ఏవో కాగితాలు పట్టుకుని అవ్వ దగ్గరకొచ్చారు. అవ్వా, ఇదిగో దత్తత కాగితాలు, వీటి మీద సంతకం చేసేస్తే ఇక సీను నా కొడుకు అయిపోయినట్టే. దత్తత గురించి మొదటిసారి వింటున్న సీను ఉలిక్కిపడ్డాడు. దత్తత ఏంటవ్వా? నన్ను దత్తతకు ఇస్తున్నావా? అవును సీనయ్య, నువ్వే కదా మొన్న అమ్మా నాన్న ఉంటే బావుండు అన్నావు. అన్నాను, అందుకని నిన్ను వదిలేసి వెళ్ళిపోతా అన్నానా? నేను వెళ్ళను, దత్తత లేదు ఏం లేదు. కోటయ్య గారు, మీరు వెళ్ళిపోండి. పెద్దవాళ్ళం మాట్లాడుకున్నాం కదా, మధ్యలో దూరకు నువ్వు. కోటయ్య సీను మీద ఒక్క అరుపు అరిచాడు. సీను అవ్వ నివ్వెరపోయి చూస్తూ ఉన్నారు. లక్ష్మి సీను దగ్గరికి వెళ్లి కపట ప్రేమ చూపించింది. బాబూ సీను, నీలాంటి కొడుకు ఉంటే బావుండును అని నేను చాలాసార్లు అనుకున్నాను. మావాడు ఉన్నాడంటే ఒక్క పని సరిగా చేసి చావడు. నువ్వైతే మాకు అన్ని విధాలా పనికొస్తావు. నీకు కూడా ఒక కుటుంబం దొరుకుతుంది. ఇంకా ఆలోచిస్తావేంటావా? ఈ కాగితాల మీద సంతకం పెట్టు.
అవ్వ సీను వైపు చూసింది. సీను వద్దన్నట్టు తల ఊపాడు. సీను కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయి. అవ్వ ఏడవబోయి మానుకుంది. కోటయ్య, ఇప్పుడే వస్తానాగు. అవ్వ లోపలికి వెళ్లి ఏవో కాగితాలు పట్టుకొనొచ్చింది. కోటయ్య అవి అవ్వ ఇంటి కాగితాలు అనుకుని మురిసిపోయాడు. మొగుడు పెళ్లాల కళ్ళు మెరిసిపోయాయి. ఈ కాగితాల మీద ముందు మీరిద్దరూ సంతకం చెయ్యండి, తర్వాత నేను కూడా వేలిముద్ర వేస్తాను. అబ్బే, మీ ఇంటి కాగితాలు మాకివ్వడం దేనికవ్వా? మాకు కావలసింది సీను మాత్రమే. ఇంటి కాగితాలు కాదు, మీరు సీనుకి ఏ కష్టం రాకుండా చూసుకుంటామని మాట ఇస్తున్నట్టు రాయించిన కాగితాలు. వీటి మీద సంతకం చేస్తేనే కాని నేను ఈ పని చెయ్యను. అబ్బే, సీను మా కొడుకే అనుకోండికా, ఏ కష్టం రాకుండా చూసుకుంటాం అంటూ కోటయ్య అవ్వ చేతిలోని కాగితాలు లాక్కుని విసుగ్గా సంతకం చేసేశాడు. లక్ష్మీ చేత కూడా సంతకం చేయించాడు. అవి ఏం కాగితాలో కూడా చూసుకోకుండా గుడ్డిగా సంతకాలు చేసేశారు ఇద్దరు. అవ్వ కూడా కోటయ్య తెచ్చిన కాగితాల మీద వేలిముద్ర వేసి ఇచ్చింది. అవ్వ సంతకం చేయించుకున్న కాగితాలను తీసుకుని భద్రంగా లోపల పెట్టుకుంది. సీను ఒక మూలన ఏడుస్తూ కూర్చున్నాడు. సీను, ఏడవకు, లేచి మీ అమ్మా నాన్నలతో వెళ్ళు. నేను వెళ్ళనవ్వా, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను. అబ్బే, మా ఇంటికి రావాల్సిన తొందర ఏమీ లేదు అవ్వా, నీ దగ్గరే ఉండని, మాకేం అభ్యంతరం లేదు అంటూ కోటయ్య, లక్ష్మి గబగబా బయటకు వెళ్ళిపోయారు. అవ్వ వాళ్లని చూసి నవ్వుకుంది. అవ్వా, నీకు నేను భారంగా ఉంటే బయటకు వెళ్ళిపోతాను, అంతేకాని ఎవరికో నన్ను దత్తత ఎందుకు ఇస్తావు? కోటయ్య గారి అబ్బాయి నన్ను బడిలో ఎంత హేళన చేస్తాడో తెలుసా? నన్ను అనాథ అని పిలవని రోజు ఉండదు. నిన్ను నేనెందుకు ఆ మూర్ఖలింటికి పంపిస్తాను? సేనయ్య వాళ్ళ దుర్బుద్ధికి సరైన గుణపాఠం నేర్పిస్తున్నా, అంతే. వాళ్ళు ఈ ఇంటిని తమ సొంతం చేసుకోవడానికి ఈ దత్తత నాటకం మొదలుపెట్టారు. నేను ఊరుకుంటానా? నిన్ను నేను దత్తత ఏమివ్వలేదు. అలాగా? మరి రేపు వాళ్ళు వచ్చి నన్ను రమ్మని అంటేను? వాళ్ళకి అంత ప్రేమ లేదులే. పిలిచినా ఏదో పని చేయించుకోవడానికే పిలుస్తారు. అయినా నువ్వు వెళ్లకు, వినపడినట్టు నీ దారిన నువ్వు పో. సేనయ్య అవ్వను హత్తుకున్నాడు. అవ్వ కూడా ఎంతో సంతోషించింది. మరోవైపు కోటయ్య, లక్ష్మి సంబరపడిపోతూ ఉన్నారు. వాళ్ల సొంత కొడుకు వాళ్ళని చూసి కోపంతో రగిలిపోయాడు. నేను సరిపోలేదా మీకు? ఇంకొకటి కావాల్సి వచ్చిందా? ఎవరూ లేనట్టు ఆ దిక్కుమాలిన సీనుగాడే దొరికాడా? ఓరి పిచ్చినా కొడక, ఇవి దత్తత కాగితాలు కావు, ఆస్తి కాగితాలు, ఆ ముసల్దాని ఇంటి కాగితాలు. ఇక నుండి ఆ ఇల్లు కూడా మనదే. మాకు నువ్వు ఒక్కడివి చాలురా బాబు, ఇంకొకరిని మేము భరించలేము. మరి ఈ దత్తత కాగితాలు ఎందుకు? అదేలా? మరి అదే తెలివి అంటే నేనే నకిలీ కాగితాలు తయారు చేయించి తెచ్చాను. కోటయ్య, లక్ష్మి వికృతంగా నవ్వుకున్నారు. కొద్ది రోజుల తర్వాత కోటయ్య అవ్వ ఇంటి చుట్టూ ఏవో కొలతలు వేస్తూ ఉన్నాడు. ఏంటయ్యా కొలతలు వేస్తున్నావు? అది కూడా నా ఇంటి చుట్టూ? ఇక నుండి ఇల్లు కూడా నాదే కదా ముసలి. నీదెలా అయ్యింది? నేనేం రాసివ్వలేదే. రాసిచ్చావు, ఇదిగో చూసుకో. కోటయ్య అవ్వ సంతకం చేసిన నకిలీ కాగితాలను అవ్వ మొహం మీదకు విసిరాడు. అవ్వ ఒక నవ్వు నవ్వి ఇలా అంది. ఓరి దొంగ మొహమోడా, సీనుని దత్తత తీసుకుంటానని చెప్పి నా ఇంటిని కాజేయడానికి చూసావా? నిన్ను పంచాయతీకి ఇచ్చి నీ అంత తేలుస్తాను చూడు. ఉన్నపళంగా అవ్వ బయలుదేరి సీనుని తీసుకుని ఊరి పంచాయతీ పెద్దల దగ్గరకు వెళ్ళింది. సమస్య విని ఊరు వాళ్లంతా ఒకచోట పోగయ్యారు. ఇంటి కోటయ్య, ముసలవ్వను మోసం చేస్తున్నావా? లేదయ్యా, ఇవిగో కాగితాలు, మీరే చూడండి. అవే స్వయంగా వేలిముద్ర వేసి మరీ ఇచ్చింది. మాణిక్యం గారు, ఈ కాగితాలపై మీ వేలిముద్రలు వేశారా? అవును బాబు. మరి మీరే స్వయాన రాసిచ్చినట్టు కదండి? అవును బాబు. మరి నా దగ్గరున్న కాగితాల మీద సంతకం ఎవరు చేశారో కూడా అడగండి మరి. ఊరి పెద్ద అవ్వ ఇచ్చిన కాగితాలు పరిశీలించి ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి కోటయ్య, ఈ కాగితాల మీద సంతకం చేసింది నువ్వు నీ భార్యనా? అవును, చేశాం, మేమే చేశాం. సీనుగాడిని చూసుకుంటాంలేండి, అది మాకు పెద్ద విషయమే కాదు. అయితే ఈ కాగితాలు మీ ఒప్పందం ప్రకారమే జరిగాయన్నమాట? అవునండి, మా ఇష్ట ప్రకారమే సంతకాలు చేశాం. సరే, అయితే మాణిక్యం గారి ఇల్లు ఇక నుండి కోటయ్యకు చెందుతుంది. చెప్తే విన్నావు కాదు ముసలి, ఇప్పుడు కాదనేవారే లేకుండా పోయారు.
ఆగవయ్యా కోటయ్య, ఇంకా పూర్తి కాలేదు. నువ్వు మీ ఆవిడ సంతకం చేసిన ప్రకారం, చేసుకున్న ఒప్పందం ప్రకారం నీ పేరు మీదున్న 2 ఇళ్ళు, 4 ఎకరాల భూమి ఇక నుండి సీనికే చెందుతాయి. ఊరి వాళ్ళంతా ఆ తీర్పుకు ప్రశ్నార్థకంగా చూశారు. సీనుకు చెందడం ఏంటి? నీకేమైనా మతిపోయిందా? ఇవి నీ ఆస్తి కాగితాలే, మరి నా ఆస్తి కాగితాలా? ఓరి నాయనో, ఈ ముసలి నన్ను మోసం చేసేసింది. కోటయ్య గుండెలో పెద్ద బండరాయి పడ్డట్టయింది. ఆ మాటకు ఏమనాలో అర్థం కాలేదు. నా కళ్ళు గప్పి నా ఆస్తి అంతా కాజేయడానికి పథకం వేసింది. అయ్యా, ఇదంతా కుట్ర. నువ్వే కదయ్యా స్వయాన నేనే సంతకం పెట్టానని అన్నావు. అవి నా ఆస్తి కాగితాలు అని నాకు తెలియదయ్యా. నువ్వు నా ఇంటి కాగితాలని చెప్పి వేయించుకున్నావా వేలిముద్ర? ఇవి నకిలీ కాగితాలు. నేను డబ్బులు ఇచ్చి చేయించాను. ఏంటి, నకిలీ కాగితాలు చేయించి ఒక ముసలి ఆవిడను మోసం చేయాలని చూసావా? నీకు అసలు మనస్సాక్షి ఉందా కోటయ్య? అది ముందు నా ఆస్తి లెక్క తేల్చండి, నన్ను తర్వాత తిరుగుదురు గాని. అవి మాత్రం నీ అసలైన ఆస్తి కాగితాలే. నీ కొడుకే తెచ్చిచ్చాడు. నా కొడుక? ఓరే, నువ్వు ఇచ్చావా మన ఆస్తి కాగితాలు? అంటే నాన్న, అవ్వ నాకు 100 రూపాయలు ఇస్తా అన్నది, చూసి ఇచ్చేస్తా అన్నది, అందుకే ఇచ్చాను. నాకు అంప ముంచేసావు కదరా వెధవా. ఇందులో ఇక ఆలోచించాల్సిన ఏం లేదు. మాణిక్యం గారి ఇల్లు మాణిక్యం గారిదే, కోటయ్య గారి ఇళ్ళు పొలాలు సీనుకు చెందుతాయి. వయసులో పెద్ద ఆవిడను మోసం చేయడానికి చూసినందుకు కోటయ్యకు 50 కొరడా దెబ్బల శిక్ష విధిస్తున్నాను. కోటయ్య లక్ష్మి నిలబడ్డ చోటనే కూలబడిపోయారు. అవ్వ సీనుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. సీనుకి మాత్రం మనసు కుదురుగా లేదు. అవ్వ, అలా చేయడం తప్పు కదా. పాపం, వాళ్ళ ఆస్తితో మనకు ఆటలెందుకు? ఇక నుండి ఎవరైనా మోసం చెయ్యాలంటే ఆ కోటయ్యగాడికి గుండెలో అదిరిపోవాలి. కొద్ది రోజులు వాణ్ణి ఏడిపించి అప్పుడు వాడి ఆస్తి వాడి మొహాన కొడదాం. అమ్మయ్యా, అలా అన్నావు బాగుంది. నాకు నువ్వు ఉంటే చాలు అవ్వా, ఇంకేం అక్కర్లేదు. నేను పోలీస్ అయ్యి నిన్ను బాగా చూసుకుంటాను. అవ్వ సీనుని చూసి ఎంతో సంతోషించింది.